నిజామాబాద్ రైల్వే స్టేషన్ సౌత్ సెంట్రల్ రైల్వేలో ఒక ముఖ్య రైల్వే స్టేషన్. ఇది హైదరాబాద్ డివిజన్లో కాచిగూడ తర్వాత రెండవ అతిపెద్ద రైల్వే స్టేషన్. ఇక్కడ ప్యాసింజర్ రాకపోకలు కావచ్చు, సరుకు రవాణా కావచ్చు, చాలా ఎక్కువ స్థాయిలో ఉంటుంది. అందుకే ఇది రెండవ అతిపెద్ద రైల్వే స్టేషన్గా రైల్వే పరిభాషలో NSG 3 కేటగిరీలోకి వస్తుంది. నిజామాబాద్ రైల్వే స్టేషన్ ప్యాసింజర్ పరంగా ఒక ముఖ్యమైన స్టేషన్. ఇక్కడ దాదాపు 20,000 మంది ప్రతిరోజు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇక్కడ గూడ్స్ షెడ్ ఉంటుంది సరుకు రవాణా గురించి, అలాగే పార్సల్ సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. సో ఇలా ఒక ముఖ్యమైన గూడ్స్ షెడ్ నిజామాబాద్ రైల్వే స్టేషన్. ఇక్కడ లాస్ట్ ఇయర్ 143 ఫుడ్ గ్రెయిన్ రేక్స్ లోడ్ అవ్వడము, దాదాపు 60 కోట్ల రెవెన్యూ రావడం జరిగింది సరుకు రవాణా ద్వారా. అదే ప్యాసింజర్ ద్వారా ప్రతిరోజు 12 లక్షల రెవెన్యూ రైల్వే స్టేషన్ స్కీమ్ కింద 40 స్టేషన్లు తెలంగాణలో డెవలప్ అవుతూ ఉంటే, దాంట్లో సికింద్రాబాద్, కాచిగూడ లాంటి ఇంపార్టెంట్ స్టేషన్స్ వదిలేస్తే వాటి తర్వాత అంత మొత్తంలో బడ్జెట్ పెట్టి నిజామాబాద్ని డెవలప్ చేయడం జరుగుతూ ఉంది.